నమస్తే అండి, నేను రజాక్. జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలవడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పూజలు నిర్వహిస్తూ ఉన్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశంలో భయంకరంగా వివాదం జరిగితే దానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దాని గురించి ఎక్కడా మాట్లాడడం నేనైతే చూడలేదు. ఎక్కడా పెద్ద మాట్లాడైతే చూడలేదు. కొన్ని ఆధారాలు బయటకు వస్తూ ఉన్నాయి, కొంతమందిని అరెస్ట్ చేసి లోనేస్తూ ఉన్నారు. సో కొంతమంది యొక్క పిఏల యొక్క నెంబర్లు కూడా బయటకు వచ్చినాయి. ఏ విధంగా తయారు చేశారో అంతా కూడా బయటకు వచ్చింది. ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఎక్కడ కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. కానీ ఒకటైతే భయం అయితే పట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా హిందువులంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు. ఇది మాత్రం వాస్తవం. ఇది సెన్సేషనలైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎలక్షన్స్ లో హిందువులు కనుక తమతో లేకపోతే కనుక ఇబ్బంది వస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు గమనించినట్టే ఉన్నారు. సో అందులో భాగంగా నిన్న ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆ పూజలు ఎందుకు చేస్తున్నారో, అది ఎందుకు ఎక్కడైనా పూజ అంటే భార్యాభర్త కూర్చొని చేస్తారన్నట్టు నాకైతే తెలుసు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కూర్చొని చేశారు. సో అది ఎందుకోసం చేశారో నాకైతే అర్థం కాలేదు. కానీ అక్కడ ఉన్నటువంటి పూజారి గారు, ఎవరైతే పంతులు గారు ఉంటారో, ఆయన మాట్లాడినటువంటి ఏవైతే మంత్రాలు ఉంటాయో అవి విన్న తర్వాత కింద ఆశ్చర్యం అయితే కలిగిందనమాట. సరే, ఆ అద్భుతమైనటువంటి మంత్రాలు మనం కూడా విందాం. దేశ పరిపాలన, అది సంగతి. దేశము, రాష్ట్రము, ప్రపంచం అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించుడే. 2029 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ప్రధాని అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది ఆ పంతులు గారి యొక్క మాటల యొక్క ఉద్దేశంగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 151 స్థానాల నుంచి 11 కదా, 11 స్థానాలు పడిపోయినారు. మళ్ళీ దేశం, ప్రపంచం అన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏలేస్తారని చెప్పేసి పూజారి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకొక మాట, ఈ మంత్రాలు ఎక్కడ కూడా ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండవన్న, కేవలం మన తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయి. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పిలిపించుకొని పూజలు నిర్వహిస్తారో వాళ్ళ దగ్గర మాత్రం ఉంటాయి. ఇలా ఉంటుంది అన్నమాట తంతు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ లడ్డు అంశాన్ని దీంట్లోకి హెరిటేజ్ని తీసుకొచ్చేసి, హెరిటేజ్ ఇదంతా కూడా చేసిందని చెప్పేసి, అంటే ఇందాపూర్ డైరీ హెరిటేజ్ కలిసి ఉండిపోయినాయి, అటు చేసి మొత్తాన్ని కూడా ఇది హెరిటేజ్ తీసుకొచ్చింది అన్నట్టుగా ఒక కలరింగ్ ఇచ్చే ప్రయత్నం అయితే ఒక వర్గం అయితే చేస్తూ ఉంది దీంట్లో. అంటే నాకు అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయనకి తెలిసి జరిగిందో తెలియక జరిగిందో నేనైతే చెప్పలేను. కానీ ఇప్పటివరకు అయితే చాలా మందిని అయితే అరెస్ట్ చేసింది. ఇంత చూసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైనా గెలిపించడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అందరం ఎక్కించడానికి అవకాశం అయితే ఉంటుంది. నెత్తినెక్కించుకొని ఆయన పదవిని కట్టబెట్టే అవకాశాలు అయితే ఉంటాయా? కనిపించట్లేదు నాకైతే. కానీ కొంతమంది పూజారులు మాత్రం మరి వెళ్ళినందుకు మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు పూజ చేసినందుకు ఇవ్వాలి కదా. నాకు మంచి మాటలు చెప్పకపోతే డబ్బులు ఎందుకు చెప్తారు? సో అందులో భాగంగా ఆయన చెప్పకపోయి ఆ విధంగా మాట్లాడి ఉండొచ్చు ఆ పూజారి గారు. ఇక్కడ ఆయన తప్పడం ఏం లేదు. కానీ ఏంటంటే ప్రజల మనస్సు జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారా, ఆ విధంగా ముందుకెళ్ళారంటే లేదు, ఎక్కడ కూడా కనిపించట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన ఏమైనా మాట్లాడతారంటే ఎక్కడ కూడా కనిపించట్లేదు.